తెలంగాణ రాష్ట్రంలో జానపదాలు ఇటు పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటివి, అలాగే ఉద్యమాన్ని ఉత్తేజపరిచినటువంటివి, ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి ఓటర్లను ఉత్తేజపరిచేటువంటివి, కార్యకర్తలను వారి యొక్క బాధలను తెలిపేటువంటివి, ఇలాంటి పాటలకు జీవం పోస్తున్నటువంటి దాదాపు 2 దశాబ్దాలుగా వందలాది వేలాది పాటలను తన చేతుల నుంచి జాలువార్చినటువంటి, అక్షరాలకు ప్రాణం పోసినటువంటి బుర్రా సతీష్తో మనమున్నాము. అసలు బుర్రా సతీష్ జానపద కళారంగంలోకి ఎలా వచ్చాడు, నేపథ్యం ఏంటి, బుర్రా సతీష్ ఎన్నెన్ని పాటలు రాసినా కానీ ఆ పాటలలో ఏ పాట అంటే బుర్రా సతీష్కి ఇష్టం, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. ముందుగా మనతో పాటుగా బుర్రా సతీష్ కవి, గేయ రచయిత మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే, థ్యాంక్ యూ మీరు తొలివెలుగు ఆర్టీవీకి వచ్చినందుకు. అంటే చాలా రోజుల నుంచి వెళ్ళి మిమ్మల్ని పలకరించాలనేటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తా ఉన్నాం. చివరికి ఎట్టకేలకు మీరైతే మాకు ఈరోజు దొరికారు. ఫస్ట్ ఒక పాట, సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి పాటతోనే మనం స్టార్ట్ చేద్దాం. కారం పొడితో రగిలిన చెల్లె అన్నటువంటి ఆ పాటతోనే మన యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందు పాట పాడదాం. ఎస్. కారం పొడితో కదిలిన సెల్లేరు, కల్లి బండలు ఎత్తిన పల్లె, ఉద్యమాల ఊయలగా ఊరు, నిజాం రాజులను తరిమిన పోరు, బాంచందొరని కాళ్ళు మొక్కుతనే బానిసత్వముకు చరమ గీతమై, వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం చల్ వీరుల గన్నమ్మ, ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా, సమరాల తెలంగాణ, పోరులో పొద్దై పొడిసింది ఇది పోరు తెలంగాణ, నెత్తుటితోనే తడిసింది త్యాగాల తెలంగాణ. అంటే ఇలాంటి పాటలు రాయడానికి అసలు పునాది ఎక్కడ పడింది? బుర్రా సతీష్ వయసు ఒక 4-10 అనుకుంటే దానిలో సగానికి పైగా మీరు పాటలు రాస్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. దాదాపు 22 సంవత్సరాలుగా మీరు రాస్తున్నటువంటి పాటలు చాలా ప్రాచుర్యంలోకి వస్తున్నటువంటి సందర్భం. తెలంగాణ ఉద్యమంలో మీరు రాసినటువంటి పాటలు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు రాస్తున్నటువంటి పాటలు, అసలు ఏ కోణంలో చూసినా కానీ అటు జానపదము, ఇటు ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టుకు సంబంధించినటువంటి వాళ్ళ గురించి రాయాలన్నా, సినిమాటిక్గా రాయాలన్నా, ఏ రకంగా రాయాలన్నా, చివరికి ఒక పొలిటీషియన్ గురించి రాయాలన్నా బుర్రా సతీష్ కలం నుంచి బయటకు వస్తే బాగుంటుంది అనే లెవెల్లో పేరు అయితే వచ్చింది. అసలు మీ యొక్క పునాది ఎక్కడ పడింది? పునాది అంటే బేసిక్ ఏంటంటే, ఇప్పుడు మాది ఇల్లంతకుంట మండలం, ఇప్పుడు బెజ్జంకి మండలం అయింది, కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం, గుండారం గ్రామం. ఆ ఇల్లంతకుంట మండలానికి ఒక గొప్ప ఉద్యమాల చరిత్ర ఉంది. ఉద్యమాల చరిత్ర అంటే ఇప్పుడు సాయుధ పోరాటంలో కీలక పాత్ర వహించినటువంటి నాయకుడు బద్దం ఎల్లారెడ్డి గారు. అంతంటే ఒక త్యాగాల మట్టి కాబట్టి ఆ మట్టి వారసత్వమే నాన్న తెచ్చింది అనుకుంటారు, తప్పు ఉండదు. అంటే బద్దం ఎల్లారెడ్డి ఊర్లో పుట్టిరు అని చెప్పడం ఒక ఎత్తు, మీరు రాయడం అనేది ఇప్పుడు మీ తండ్రి గారో లేకపోతే తల్లి గారో లేకపోతే తాతగారో ఎవరైనా ఒకరు ఈ యొక్క కళారంగంలో లేకపోతే జానపద కళాకారులు గాను లేకపోతే ఒగ్గుడోలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి కానీ? కళారంగం అంటే మా మేనమామ కోరుగొప్పల యాదయ్య గౌడ్, మాది గీతా కార్మిక కుటుంబం. అయితే భాగవతాలు ఊళ్ళలో వేసే భాగవతాల్లో మేటి పాత్రధార అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే వీరబ్రహ్మం గారి చరిత్రలో బ్రహ్మేంద్ర స్వామి, రామాయణంలో రాముడు, మహాభారతంలో దుర్యోధనుడు హీరో క్యారెక్టర్ అంటూ. హీరో క్యారెక్టర్ చేస్తే చిన్నప్పటి నుంచి అతనితో పాటు వెళ్ళటాన్ని, అతను తబలిస్టు ప్లస్ మంచి గొంతు, అద్భుతమైన గొంతు, గాయకుడు. తనతోని పాడుతూ మెల్లమెల్ల చిన్నప్పటి నుంచి అలవాటైపోయి పాడడం అలవాటైపోయింది. పాడడం అయిపోయిన తర్వాత దాన్ని మెల్లగా ఇది రాయడం, సందర్భానుసారంగా పాటలు రాయడం అని చెప్పేసి అట్లా అలవాటైపోయి మనం ఈరోజు ఈ పాటలు రాయగలుగుతాం. ప్రేమ సాంగ్స్ కూడా రాశారు మీరు. అంటే ఒకనొక సందర్భంలో మీరు రాసినటువంటి పాటలలో చాలా, అంటే నా జ్ఞాపకాల మూటవే అన్నటువంటి పాటనైతే యూట్యూబ్ హిస్టరీనే ఒక రకంగా ముందుకు తీసుకుపోయింది అనుకోవచ్చు. అంటే చాలా ప్రేమ సాంగ్స్ కూడా రాసినటువంటి సందర్భంలో ఒకసారి ఆ పాట, ఆ పల్లవి చరణం పాడుకున్న తర్వాత ముందుకెళ్తాం. ఓకే, అయితే ఈ పాట చెప్పే ముందు, జ్ఞాపకాల మూటవే అని చెప్పే ముందు, నేను రాసిన పాటల్లో దాదాపు సామాజిక గీతాలు ఉంటాయి. సామాజిక గీతాలు ఒక రోజు రాత్రి పాట రాస్తున్నప్పుడు నేను పాట రాస్తున్నా. ఏంటంటే ఊరు అనేది అసలు మొన్న కరోనా చెప్పిన గుణపాఠం ఏంటంటే, ఎక్కడున్న ఎంత పల్లెలున్న పట్టణంలో, బొంబాయిలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి కరోనా అనగానే ప్రాణభయంతో వచ్చి ఊళ్ళో తలదాచుకుంది, ఒక క్షేమంగా ఉంటామని చెప్పేసి. అప్పుడు అనుకుంటూ అసలు ఊళ్ళు నిజంగా స్వార్థాన్ని వాడుకుంటున్నాం మన ఊళ్ళో అని చెప్పేసి అనిపించింది అప్పుడు నాకు. అప్పుడు నేను ఒక పాట రాస్తున్నా
రాత్రి ఏమో రాస్తున్నంటే కూలుతున్న మట్టి గోడల నేను వాలుతున్న పొద్దు నీడల, కూలుతున్న మట్టి గోడల నేను వాలుతున్న పొద్దు నీడల, నా జ్ఞాపకాల మూటవే నా పల్లె తల్లి, నా గావురాల పాటవే నన్ను గన్న తల్లి అని పల్లె మీద రాస్తున్న పాట. పల్లె మీద రాస్తే అప్పుడు మా మిస్సెస్ వచ్చింది అప్పుడు నైట్, ఇంకా పడుకోలేదా అని చెప్పేసి అంటే ఏం పాట రాస్తున్నట్టే ఇట్లా పల్లె మీద రాస్తున్నా అంటే, ఇప్పుడు పల్లె మీద రాస్తే ఇనే కాలం కాదు, ఇప్పుడు పిల్ల మీద రాస్తారు పాటలు అంటే యాక్చువల్లీ ఇబ్బంది అనిపించింది. అరే ఇవాళ అసలు ఒక పల్లెలు కలలేకపోతున్నాయి అనుకున్న తర్వాత నేను అప్పటికే సామాజిక గీతాలు చాలా రాస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ లో ఏంటంటే యూత్ ఒక ఫోక్ అట్రాక్ట్ అవుతారు, అట్లా ఇట్లా అని చెప్పేసి ఈ పాట ఉంటుంది. ఉండగానే రికార్డ్ చేయడం మాత్రం లవ్ సాంగ్ చేసాం మనం. కూలుతున్న మట్టి గోడల నేను వాలుతున్న పొద్దు నీడల, నీకోసమే నేను బ్రతికి ఉన్న మూడు నోచుకోని చిగురులా, జ్ఞాపకాల మూటవే ఓ జాబిలమ్మ, నా గావురాల పాటవే నా వెన్నెల కుమ్మ, నా జ్ఞాపకాల మూటవే ఓ జాబిలమ్మ, నా గావురాల పాటవే ఎండేల కుమ్మ అంటే మంచి యూత్ మంచిగా రిసీవ్ చేసుకున్న పాట ఇది. ఇంకా పూర్తిగా రాలేదు, ఇంకా జ్ఞాపకాల మూటవే వరకు అయిపోతున్నారు. ఇంకొక చరణం కూడా పాడితే బాగుంటుందేమో కదా. ఓకే ఓకే చరణం అంతే అది. అంటే ఇలాంటి పాటలు కూడా మీ కలం నుంచి జారినటువంటి సందర్భం అయితే కనబడుతూ ఉంది. మీరుగా రాసుకుని మీరు పాడినటువంటి పాటలు కూడా చాలా కనబడతా ఉన్నాయి. అంటే మీరు మీ గొంతుతోని మీ అక్షరాలతోని ప్రాణం పోసినటువంటి పాటలు కూడా చాలా కనబడతా ఉన్నాయి. మొన్న కార్యకర్తకు సంబంధించినటువంటి ఒక పాట చాలా వరకు అంటే ఒక కార్యకర్త తన యొక్క ఆవేదనను చెప్తున్నటువంటి పాటగా మనకు కనబడతా ఉంది. అసలు ఆ కార్యకర్త గురించి పాట రాయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ ఆలోచనలో మీరే మీ గొంతు పెట్టి పాడుతున్నటువంటి నేపథ్యం ఎందుకు? అయితే ఏ పార్టీ కానీ ఏ లీడరు, ప్రభుత్వం ఏదైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు, కానీ జెండా మోసేది మాత్రం ఒక కార్యకర్తని. తను ఏంటంటే ఒక పార్టీని ఒక కన్న తల్లిలాగా భావించి వాళ్ళు ఎత్తంటే అసలు పార్టీల జెండాలు మోస్తున్నటువంటి నాయకులు చాలా వరకు వాళ్ళ గుండెలోని దుఃఖం ఎవరు తెలియదు అసలు వాస్తవానికి. బయటికి మాత్రం తెల్లారంగానే ఒక మంచి కద్దరు చొక్కా వేసుకొని మంచిగా బయటికి వెళ్తారు తప్పించి తన ఆత్మఘోష అనేది ఎవరికి తెలియదు. చాలా మంది కార్యకర్తలు కూడా నేను తెలంగాణ ఉద్యమంలో కూడా మా మిత్రులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని చూస్తున్నా, ఇప్పటికొంత చూస్తున్నా. కాకపోతే వాళ్ళ స్థితిగతుల మీద నాకు రాయాలనిపించి రాసిన పాట. నమ్మిన జెండాను గుండె మీద మోస్తాడు, నమ్మిన జెండాను గుండె మీద మోస్తాడు, నమ్ముకున్న నాయకుడై ప్రాణమిస్తాడు, ఫ్లెక్సీ బ్యానర్లు ఎన్నెన్నో గడుతాడు, అన్నొస్తుండంటూ జిందాబాదు కొడుతాడు, రాబోయే భవిష్యత్తుకు కలలు గంటడు, పార్టీలకు ప్రతిరూపం కార్యకర్తరా, పార్టీలకు ప్రతిరూపం కార్యకర్తరా, పునాది రాయోల నేడు నిలిచినాడురా. కార్యకర్త గురించి మంచిగా అంటే కొంతమంది కార్యకర్తలు మీ పాటలు చూసిన తర్వాత, మీ పాట విన్న తర్వాత చాలా రియలైజ్ అయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది. ఈ పాట విన్న తర్వాత ఏమన్నా ఇవన్నీ పాటలు మీరు రాస్తూ వస్తా ఉన్నారు, ఈ వ్యక్తి నుంచి వెళ్ళి నాకు అప్రిషియేషన్ రావడం నాకు చాలా సంతోషం అనిపించింది, అట్లాంటి సందర్భాలు ఏమన్నా? అంటే చాలా మటుకు రాసిన పాటల్లో చాలా మటుకు మంచి మంచి స్పందన వచ్చింది. ప్రతి పాట కూడా నన్ను జానపదం రాసిన, పల్లె పాట రాసినా కానీ మంచి ఆదరణతోనే ఇన్ని రోజులు పాటల ప్రయాణం సాగుతుంది. ఎవరి నుంచి వెళ్ళి అంటే చాలా వరకు ఇప్పుడు మీరు పొలిటికల్ లీడర్స్, అలాగే సినిమా వాళ్ళు, జనపదాల కళాకారులకు ఒక పొగడ్త అనేది ఎప్పటికైనా కానీ చాలా బలాన్ని ఇస్తూ ఉంటది. ఈ వ్యక్తి నుంచి వెళ్ళి నాకు పొగడ్త రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పి. పొగడ్త వచ్చిందంటే నాకు అందశ్రీ గారు ఒకసారి కాల్ వేసారు, ఇది 2006 సంవత్సరం అనుకుంటా, 2006లో కాల్ వేసారు. కాల్ వేసి ఏమంటారంటే అరే నేను ఇట్లా అందశ్రీని మాట్లాడుతున్నా అనేసరికి నేను షాక్ అయిపోయాను. అసలు షాక్ అయిపోయినా, రే నాకు ఇట్లా కాలేజ్ అని చెప్పేసి అంటే ఒక అద్భుతమైన పాట రాసినావు, ఆ పాట విన్నప్పుడు నేను ఆ రోజంతా కన్నీళ్లు పెట్టుకున్నారా, నిజంగా నువ్వు
చిన్నోనివి, నువ్వు వయసులో చిన్నోనివి అయినప్పటికీ నీ పాటకు నేను పాదాభివందనం చెప్తున్నా అని చెప్పేసి అందశ్రీ గారు అనడం నా జీవితంలో అది మర్చిపోలేని ఘట్టం. అది దుబాయ్ వలస బతుకుల మీద రాసినటువంటి పాట. ఆ పాట ఒకసారి మాట్లాడు. ఎట్లున్నవో ఏ తిరుగున్నవో ఎరుకన్న జైరా మామా, నీ ఎత ఎందో తెలుపరా మామా, బతుకు పాడుగాను మెతుకు లేదనుకుంటా దుబాయ్ బతుకవైనావా, నాకు దుఃఖాన్ని నింపిపోయినావా, కల్లి వెళ్ళై నొల్ల ఎల్ల కొడుతుండ్రాట కళ్ళల్ల నీళ్ళచ్చే మామో, మళ్ళా మన పల్లె కస్తావా మామా, జైలు గోడల నడుమ చిత్రవద పెట్టి నరకాన్నే చూపిస్తారాట, నా మనసు గాయమాయ మామా, ఎట్లున్నవో ఏ తీరుగున్నవో ఎరుకన్న జైరా మామా, నీ ఎత ఎందో తెలుపరా మామా. ఈ పాట దాదాపుగా గల్ఫ్ అక్కడ ఉన్నటువంటి దాదాపు దుబాయ్ గల్ఫ్ కార్మికులందరికీ మదిలోకి పోయినటువంటి పాట. ఈ పాటలను ఒకవైపు అయితే మీరు తండ్రి గురించి ముఖ్యంగా మీ నాన్న గురించి ఒక పాట రాసి విడుదల చేసినటువంటి సందర్భం, ఒక ఫాదర్స్ డేకి స్పెషల్ గా ఆ పాట నేపథ్యం ఏంటి, అసలు ఆ పాటలో మీరు రాసినటువంటి పదాలు కూడా చాలా గుచ్చుకుంటా ఉంటాయి. పాట నేపథ్యం అంటే ఇప్పటికి కూడా నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఒక అమ్మ ఎట్లా చూసుకుంటుందో మా అమ్మ మొన్నటి వరకు కూడా నన్ను అలాగే చూసుకునేది. నేను కరీంనగర్లో ఉంటాను, నేను మా ఊరు గుండారమైనప్పటికీ కరీంనగర్లో ఉంటాను మా ఫ్యామిలీతోని, భార్య పిల్లలతోని. అప్పుడు కూడా ఇప్పుడు 2012లో తను చనిపోయింది. అప్పటి వరకు కూడా రోజు సాయంత్రం 7 అయిందంటే తన నుంచి ఒక ఫోన్ వచ్చేది, ఎక్కడున్నావురా, తిన్నావా, చీకటి అయితే పోపోయాను అని చెప్పేటువంటి మాటలు ఇప్పటికి కూడా అసలు మైండ్లో పెడితే ఒక రకమైనటువంటి బాధ అనిపిస్తుంది. ఆ మాటలు ఏంటంటే 2012లో మాకు దూరమైనాక ఈ తల్లి ప్రేమ అసలు పిల్లలు అప్సెట్ అయిపోతారు అని చెప్పేసి మా బాపు తను ఏంటంటే రాత్రి 7, 6 కానీ కాదు తప్పకుండా తన నుంచి కాలొస్తుంది. ఇప్పుడు కూడా కాలొస్తుంది ప్రతిరోజు కూడా అసలు మర్చిపోవడం అంటూ ఉండదు. ఇక ఏంటంటే ఢిల్లీకి రాజైనా కానీ తల్లి కొడుకు అంటారు చూడు, ఇది వాస్తవం. ఇది అందుకే నాకు అనిపించింది, కంటికి కనపడని దేవుడు అసలు ఉన్నాడో లేడో తెలియదే, 2 చేతులెత్తి మొక్కినా కనికరిస్తాడో లేడో తెలియదే, నీలోనే చూశాను దేవుణ్ణి నేను మించినాదే తైలనోన లేడు, అమ్మలేని నాకు అమ్మవైనావు, అనువనువు నాలో నిండి ఉన్నావు నాన్నా, నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాన్నా, ఓ చెమట చుక్కలా చంద్రుడా మా నాన్న, నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాన్న, ఓ చెమట చుక్కలా చంద్రుడా మా నాన్న. ఇలాంటి పాటలన్నీ రాస్తున్నటువంటి మీకు ఎప్పుడైనా అనిపించింది అసలు నేను ఈ పాటలు రాసే కంటే సినిమాలలోనో లేకపోతే ఇంకేదైనా రాస్తే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడన్నా, అంటే ఈ జనపదాల వైపు కాకుండా అలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? లేదు, అది ఎప్పుడు రాలేదు. కాకపోతే సినిమాలో అవకాశం కోసం ఎప్పుడు ప్రయత్నాలు చేయలేదు. ఒకవేళ వస్తే మాత్రం తప్పకుండా ఒక మంచి బుర్ర సతీష్ అంటే ఒక సామాజికం జానపదంగా కాదు సినిమా పాటలు కూడా రాయగలడని తప్పకుండా నిరూపిస్తా. వస్తుంది అవకాశం, తప్పకుండా వస్తుంది. అంటే బెల్లి లలిత పాట కూడా మీరు అక్షరీకరణ చేసినట్టున్నారు, చాలా గొప్పనైనటువంటి పాట. అంటే బెల్లి లలిత గురించి పూర్తి స్థాయిలో తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే రాసేటువంటి పాట అది. బెల్లి లలితకు సంబంధించినటువంటి పాట గురించి మాట్లాడు. బెల్లి లలిత పాట తమ్ముడు మధ్యల సందీప్ దరువులో చెల్లె రెలారే రెలా గంగా వాడింది పాట. నీ పాటలు ఎర్రని పూలవనం, నీ ఆటకు హారతి పట్టె జనం, నీ పాటలు ఎర్రని పూలవనం, నీ ఆటకు హారతి పట్టె జనం, నింగికెగసిన జాబిల్లి సింగిడే విరిసనికు ప్రణమిల్లి, ఓ అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డని కొందనమే మా చెల్లి లలితక్క, ఓ అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డని కొందనమే మా చెల్లి లలితక్క. అంటే ఇలాంటి పాటలన్నీ రాస్తున్నటువంటి మీకు పొలిటికల్ లీడర్ల మీదుగా పాటలు రాసేటువంటి అవకాశాలు ఈ మధ్య కాలంలో
చాలా ఎక్కువగా వస్తున్నట్టుగా మాకైతే సమాచారం ఉంది. అంటే పొలిటికల్ లీడర్ల మీద పాటలు రాసేటప్పుడు చాలా వరకు ప్రతి ఒక్కరి మీద ఒక రకంగా రాయాల్సి వస్తుంది. దానిలో అబ్బా ఈ పాట నేను చాలా బాగా రాయగలిగిన, ఈ వ్యక్తి గురించి నేను పాట రాయడం వల్ల చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే మీరు పాటలు రాసినటువంటి సందర్భాలలో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు, మీరు పాటలు రాసినటువంటి ఆ వ్యక్తి అతను. ఇంకా చాలా మందికి రాసినటువంటి సందర్భం ఉంది. అటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎవరికైనా మీరు పాటలు రాసి వాళ్ళ కోసం పాటలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. పొలిటికల్ లీడర్ల మీద పాట గురించి మాట్లాడుకుంటే ఏదైనా మీకు నచ్చినటువంటి పాట? పొలిటికల్ లీడర్ల మీద రాసిందంటే నేను మొట్టమొదటి పాట రాసింది మన రాష్ట్ర మంత్రి అన్న పొన్నం ప్రభాకర్ అన్న మీద రాయడం జరిగింది. మొట్టమొదటి పాట అది. అప్పుడు అది ఎందుకంటే అన్న మీద అటువంటి ప్రేమతోని అప్పుడు చాలా ఒక గుండె లోతు నుంచి అది పొలిటికల్ ఒక రాజకీయ నాయకుని మీద కాకుండా అన్నకు రాస్తున్నా నాకుండా ఒక మా అన్నకు రాస్తున్నటువంటి ఫీలింగ్ తో రాసినప్పుడు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పెప్పర్ స్ప్రే దాడి అవన్నీ చూసాం కదా. అప్పుడు నా మొదటి పాట అదే. కరీంనగర్ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టె నీ బాట. కరీంనగర్ పులి బిడ్డ నిన్ను మరువబోదు నీ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టె ఈ బాట. జై తెలంగాణమై ఉన్నా కాంగ్రెసు పెద్దన్నవన్నా, రణగర్జన చేసినవన్నా మా పొన్నం ప్రభాకర్ అన్న. కరీంనగర్ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ. అంటే ఇలాంటి ఆ పాటలతో పాటుగా మీరు సామాజిక కోణానికి సంబంధించిన, అంటే ఒక గౌడు మీదనో, లేకపోతే ఒక సర్దారు సర్వాయి పాపన్న గౌడు మీదనో, లేకపోతే ఇంకా ముందుకెళ్తూ ఎడ్ల బండి మీద కూడా పాటలు రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే మీ యొక్క నేపథ్యం అంతా కూడా అంటే ఒకవైపు అనుకోవడానికి లేకుండా ఒక లవ్ సాంగ్ కనబడతా ఉంది, ఒక నేపథ్య పాట కనబడతా ఉంది, ఒక పొలిటికల్ కనబడతా ఉంది, ఒక సామాజిక గీతం కనబడతా ఉంది, ఒక అవేర్నెస్ తేవడానికి కార్యకర్త ఓటు లాంటి పాటలు అయితే కనబడతా ఉన్నాయి. అసలు ఈ యొక్క మొత్తం వ్యవస్థలో అంటే మీకుగా చాలా నేను చాలా గొప్ప పాటలు, అన్ని గొప్ప పాటలే ఉండొచ్చు కదా, కానీ దానిలో మీకు సాటిస్ఫాక్షన్ అయినటువంటి పాట గురించి? సాటిస్ఫాక్షన్ అనేది ఇప్పుడు మన తెలంగాణ తొలి బహుజన విప్లవుడు సర్దార్ సర్వాయి పాపన్న మీద రాసినటువంటి పాట చాలా పేరు తెచ్చింది నాకు. అవును. తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొద్దువై పొడిసినావు, యుద్ధమై నడిచినావు హా, బహుజన బంధుకువో సర్వాయి పాపన్న, బరిగీసిన సింగానివో సర్దారు పాపన్న, బాగులాంటి మోకు దెబ్బవో సర్వాయి పాపన్న, గాయిదోళ్ల గండ్ర గొడ్డలో సర్దారు పాపన్న, కళ్ళు గీసే వృత్తిలోన కత్తివై పుట్టినావు, సర్వం మగారాల కొడుకువై పెరిగినావు, అక్షరాలు నేర్పకుండా లక్షణంగా బతికినావు, అన్ని విద్యలందునా ఆరితేరి నోడివన్న, ఆజానుబాహుడా ఆత్మగైరవాని వయ్య కిలాశపూరు పూట సర్వాయి పాపన్న, నీ పోరాట ఊటనే సర్దారు పాపన్న, తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న, పేద గుడిసెలల్లో దీపమా సర్దారు పాపన్న. ఈ పాటలన్నీ రాస్తున్నటువంటి మీకు ఎప్పుడైనా అంటే అవార్డ్స్ అనేటివి ఒక కళాకారునికి 100 ఏనుగుల బలాన్ని ఇస్తూ ఉంటాయి. అవును. అవార్డ్స్ విషయంలో బుర్ర సతీష్కి ఎప్పుడైనా, మొన్న ఏదో ఉగాది సమయంలోనే ఏదో అవార్డు తీసుకున్నట్టుగా చూసినాం మేము, ఇంకేదైనా అవార్డ్స్ విషయంలో మాట్లాడుకుంటే? అవార్డ్స్ ఏం తీసుకోవాలి ఇప్పటి వరకు అంటే మీరు ఆ వైపుగా ఆలోచించలేదు? అవార్డ్స్ కోసం పాట రాయాలి, ఎందుకంటే ఒక సామాజిక కోణంలో మనవంతు సరస్వతి కటాక్షంతో ఏదో 4 పాటలు రాస్తున్నాం, సమాజానికి నా కలం ఒక చైతన్యం ఇవ్వాలని చెప్పేసి నేను నా పాటల ప్రయాణం సాగిస్తున్నా. అవార్డుల కోసం ఎప్పుడు రాయబోను కూడా. ఓకే, ఎడ్ల బండి మీద రాసినటువంటి పాట గురించి మాట్లాడుతాం. ఎడ్ల బండి అనే దాని మీద పాట రాయడం అంటేనే గొప్ప విషయం. ఈ ఎడ్ల బండి పాట కూడా మన నరసన్న వాయిండు, అంతకుముందు ముందు వడ్డకొండ అనిల్ కుమార్ అన్న వాయిండు. అయితే ఒకప్పుడు ఎడ్ల బండి అంటే ఒక పెద్ద ఎడ్ల బండి సవార్ కథనం ఉంటే ఇవాళ ఇంట్లో ఒక ప్రొక్లైన్ ఉన్నట్టు, ఒక 20-30 లక్షల మిషన్ ఉన్నట్టు, ఒక అసెట్ గా ఒక గొప్ప ఆస్తిగా భావించే ఎడ్ల బండి ఇలా కనుమరుగైపోయింది. అంటే దాని మీద ఒక బాధతప్త హృదయంతో రాసుకున్నటువంటి పాట ఎడ్ల బండి. యాదున్న నా ఎడ్ల బండిని, నాడు పల్లెల్లో మీ బతుకు బండిని, సవ్వారి మీ కచ్చురాన్నిరా, మేము అవ్వోలే జాదీన దాన్నిరా, అన్నదాతల ఆత్మ సాక్షిని రెక్కలిరిగిపోయిన ముసలి పక్షిని, యాదున్న నా ఎడ్ల బండిని, నాడు పల్లెల్లో మీ బతుకు బండిని, ఒంటి గాయం కూర్చి పెంట జారగుడితి, రైతింట రత్నాల పంట రాసి వస్తి, పెట్రోలు డిజిలి నీ ఏనాడు అడుగలి, పేగుడెండుక పైన మీ సోపతిడువలే, ట్రాక్టర్ వచ్చి నొగల నిరిసెరా,
ట్రాక్టర్ వచ్చి నొగల నిరిసెర కాలం పామై పగబట్టి కరిసెరా యాదున్న నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లో మీ బతుకు బండిని సవ్వారి మీ కచ్చురాన్నిరా మిమ్ము అవ్వోలే జాదిన దాన్నిరా. వండర్ వండర్ వండర్. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఎడ్ల బండి ఒకవేళ అనుకుంటే ఆమె గనక ఒక ఎడ్ల బండి కనుక పాట పాడితే ఎట్లుంటుంది అట్లనే కనబడతా ఉంది. గద్దరన్న గురించి మాట్లాడుకోవాలి. ప్రజాయుద్ధ ఒక గద్దరన్న చేతుల మీదుగా మీరు పెళ్లిలతో పాట విడుదల చేశారు. ఆ తర్వాత గద్దరన్న మీద కూడా ఒక పాట రాసి గద్దరన్నకు తను బతుకున్నప్పుడు వినిపించడం జరిగింది. ఆ తర్వాత కూడా రికార్డ్ చేసినట్టున్నారు. గద్దరన్న పాట విషయానికి వస్తే అయితే వాస్తవానికి గద్దరన్న పాట ఇది ఎప్పుడో 2010లో రాయడం జరిగింది. గద్దరన్న మీద ఉన్నటువంటి ప్రేమతోని అభిమానంతోని అసలు గద్దరన్నతోనే కదా ఇవాళందరూ పాట నేర్చుకున్నది నా ఉద్దేశం కూడా అప్పుడే రాయడం జరిగింది. అడవిలో అన్నయ్య ఆయుధమెత్తిన గుమ్మడి విటలన్న కదా ఇది పరుపు బండపై పాటను నేర్చిన యుద్ధ నౌక గద్దరన్న కదా సాయుధ పోరులో సమరగీతమై సాగిపోయిన ఘనతానాడు సాయుధ పోరులో సమరగీతమై సాగిపోయిన ఘనతానాడు సవతి తల్లి సంఖ్యలను తెంచగ పొడుస్తున్న పొద్దైనాడు అడవిలో అన్నయ్య ఆయుధమెత్తిన గుమ్మడి విటలన్న కదా ఇది పరుపు బండపై పాటను నేర్చిన యుద్ధ నౌక గద్దరన్న కదా. చాలా వరకు పాటలన్నీ పాడుతూ వస్తా ఉన్నారు. అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే నేను ఈ రూట్ని ఎంచుకొని తప్పు చేశానేమో, లేకపోతే ఇంకేదైనా రూట్కి పోతే నేను ఇంకొంచెం ఆర్థికంగా బలంగా పడేటోనేమో, ఇలాంటి ఫీలింగ్? అంటే కళాకారుడు అంటేనే మీదికి మాత్రం కనబడతా ఉంటారు, నోరు లేస్తూ ఉంటుంది, కానీ కడుపుకు ఇబ్బంది పడుతున్నటువంటి కళాకారులు మనకు పదుల సంఖ్యలో కనబడతా ఉంటారు. అయితే కళాకారులు అంటే నిజానికి నిరుపేద కుటుంబం నుంచే ఉన్నారు చాలా మంది కూడా. అయితే మా బాపు కూడా నన్ను ఏంటంటే ఒక ఉపాధ్యాయునిగా, ఒక టీచర్గా, ఒక గొప్ప హోదాలో చూడాలనుకున్నాడు కానీ నేను ఈ చిన్నప్పటి నుంచి పాటల మీద ఉన్నటువంటి ఆసక్తితోని క్రమేణా ఈ పాటతోనే నా జీవితం మొత్తం కొనసాగుతుంది. నేను మాత్రం చాలా సంతృప్తిగానే ఉన్నా. మళ్ళీ జన్మ అంటూ ఉంటే కూడా నేను కళాకారుని కనబడతాను నేను తప్పకుండా. మా రోజు వీరన్న పాట కూడా మీరు రాసినట్టున్నాను. అంటే ఒక్కరిద్దరేనే కాదు, చాలా మందికి సంబంధించినటువంటి ఒక ప్రస్థానం కనబడుతూ ఉంది. మనం ఇప్పుడు పాడుతూనే ఉంటేనే 20-30 పాటలు ఇట్లా అలవోకగా వస్తూ ఉన్నాయి. మా రోజు వీరన్న పాట గురించి మాట్లాడుకుంటే, మా రోజు వీరన్న పాట చెల్లె మధుప్రియ వాడింది పాట. బహుజన సిద్ధాంతపు యుద్ధానివి నువ్వో అన్నా మా రోజు పీడిత బతుకులకు వద్దానివి నువ్వో నిన్ను మరువము ఏ రోజు మాలాలు నీలు జెండవు కుల వృత్తుల పూదండవు మాలాలు నీలు జెండవు కుల వృత్తుల పూదండవు మ్యూరాటమే మీ దారి మా అన్న వీరన్న బహుజన సిద్ధాంతపు యుద్ధానివి నువ్వో అన్నా మా రోజు పీడిత బతుకులకు వద్దానివి నువ్వో నిన్ను మరువము ఏ రోజు. రాయలింగు ఒక పాట ఏదో బాగా తిరుగుతున్నట్టున్నది ఇప్పటికి కూడా. అసలు ఆ రాయలింగు పాట నేపథ్యం ఏంటి? సతీష్ పేరులో తీసేసి రాయలింగు పెట్టినవా లేకపోతే ఎట్లా? సతీష్ పేరు అని కాదు కానీ ఊళ్ళల్లో రాయలింగు, రాయమల్లు ఇవన్నీ పేర్లు ఉంటాయి కదా. అవును. అప్పుడు అందరూ మా స్నేహితులందరూ అరే ఒక మంచి జానపదం రాయరా, అన్ని సామాజిక గీతాలు, కన్నీళ్ళు కష్టాలు అయితే పాటలు మొత్తం అంటే అప్పుడు ఒక పాట రాయడం జరిగింది. అవ్వల్ దర్జా పీరి ఎత్తి నువ్వు వాడుతుంటే అరెదులా కాడ దుమ్ము లేపే పాట వాడుతుంటే ఉండాలేని గడుసుతనం బండాలాయ పడుసుతనం ఎక్కడున్నవురో నా ముద్దుల రాయమల్లు నీ కోసం ఎదురు చూసి కాయలుగా సేకల్లు నువ్వు ఎట్టా ఉన్నవురో నా ముద్దుల రాయమల్లు నన్ను మాయ చేసి గుండెలు గుచ్చావు ప్రేమ ముళ్ళు అని చెప్పి ఇప్పుడు రాయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా బుర్ర సతీష్ రాసినటువంటి పాటలు చాలా ఉవ్వెత్తున లేసినటువంటి సందర్భం కనబడుతుంది. బుర్ర సతీష్ కలం నుంచి జారినటువంటి పాటలు, దానిలో ఏదో ఒక పాట మీరు ప్రస్తుత తెలంగాణ ఉద్యమకారులకు గుర్తు చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో రాసిన పాటలు అంటే మొన్న గ్రూప్స్ లో కూడా రావడం జరిగింది. అది చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మన పాట గురించి ఒక క్వశ్చన్ రావడం గ్రూప్స్ లో, అది తెలంగాణ మార్చి జరుగుతున్న సందర్భంలో కళాకారుల మీద దాడిని ఖండిస్తూ రాసిన పాట. ఆట పాట కడ్డుబడితే తూటాలై వేలుతాం డప్పు సిర్రగుంజుకుంటే దండోరై మోగుతాం కలం మీద కక్షలేందిరా బదుమాసులార గలమును బంధించుడేందిరా ఉరి దొంగలారా ట్యాంకు బండు మీద మేము మిలియన్ మార్చై వస్తే 100 మిలియన్ల కొద్ది బలగాలను దించిండ్రు
ప్రాణాలే పోతుంటే పట్టనట్టు పోయిండ్రు, విగ్రహాలు కూలగొడితే ఉగ్ర రూపులయ్యిండ్రు. పాటను జైలల్ల వెడితిరా, బదుమాసులార నెత్తురు జిమ్మేల కొడితిరా, ఒరి దొంగరారా. ఆకలిగొన్నట్టి పాట శోకం పెట్టిందంటే జైలు గోడలు కూడా బద్దలైపోతైరా. కలమే కన్నెర్ర చేస్తే కాలి బూడిదైతరురా, గలమే గర్జిస్తే ఢిల్లీ గద్దెనే అదరాల బిడ్డ. సంఖ్యల్లే సంకనాకురో బదుమాసులారా, సర్కారే కూలిపోద్దిరో ఒరి దొంగలారా. చివరగా మనుషులను అసలు మనుషుల లెక్క ఉండండి రా అని చెప్పడానికి ఇదేమి మాయలోకం అని చెప్పేసి ఒక పాట రాయడం జరిగింది నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి ఆ పాటను ఆలపించినటువంటి కనుమరుగైపోతున్నటువంటి మన మానవ విలువల సంబంధాల గురించి ఇప్పుడు రాయడం జరిగింది. ఇదేమి మాయ కాలము ఒరి నాయనా, ఇంటర్నెట్టు గాలము ఒరి నాయనా, వట్టిది కాదు పోతులూరి కాల జ్ఞానము, వట్టిది కాదు పోతులూరి కాల జ్ఞానము, మట్టిలో నగలిసినాది మానవ సంబంధము. ఇదేమి మాయ కాలము ఒరి నాయనా, ఇంటర్నెట్టు గాలము ఒరి నాయనా. అన్న సమ్మక్క పాట అనేది దాదాపుగా మీకు నాకు తెలిసి ఇంత పేరు తెచ్చినటువంటి పాట ఏదో ఉండకపోవచ్చు. అవును, అంటే చిలకలాది గట్టు అనేది అసలు మీరు రాసిరనే విషయం కూడా విన్నటువంటి వాళ్ళలో ఒక 15% 20% మన ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. దాదాపు ఆ పాట గురించి మాట్లాడు. దాదాపు ఏంటంటే నేను రాసిన పాటలు విని ఉంటారు కానీ కాకపోతే నేను రాసినట్టు నన్ను సిలుకలాది గట్టు చాలా పేరు వచ్చింది సమ్మక్క పీరియడ్ లో. సిలుకలాది గట్టు వల్లో సిన్ని మేడారం, వల్లో సిరి వెలుగుల పొద్దో తల్లి సమ్మక్క గద్దె, హంసలాది గట్టు వల్లో ఆది మేడారం, వల్లో అలరారుతుందో తల్లి సారక్క గద్దె, జారు జారు బండో వల్లో జంపన్న వాగు, సింగరు తల్లులకు బంగారమెతుల తూగు. చిలుకలాది గట్టు వల్లో సిన్ని మేడారం, వల్లో సిరి వెలుగుల పొద్దో తల్లి సమ్మక్క గద్దె. థ్యాంక్ యూ అన్న, చాలా సమయాన్ని మాకైతే కేటాయించారు. ఇది బుర్ర సతీష్ అన్న రాసి తన గొంతుతో పాడినటువంటి పాటల సమూహం. ఇంకా చాలా పాటలు కనబడతా ఉంటాయి. 1, 2, 3 అనే కాదు, కొన్ని వేల పాటలకు జీవం పోసినటువంటి వ్యక్తి, అక్షరాలకు ప్రాణం పోసినటువంటి వ్యక్తి, ఇంకా ప్రాణం పోస్తున్నటువంటి వ్యక్తి బుర్ర సతీష్ అన్న. కరీంనగర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుంచి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా తన యొక్క అభిమానులు ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. ఇక దుబాయ్, గల్ఫ్, ఇలా ప్రతి దానిపైన కూడా అక్షరాలను మలచగలిగినటువంటి దిట్ట బుర్ర సతీష్. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.